వంకాయ కర్రీని ఎలా చేయాలో చూసేయండి. హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు మూకుడు పెట్టుకున్నానండి. బాండి అనంగా మూకుడన్నా ఏదైనా ఒకటే ఫ్లేమ్ వెలిగించి పెట్టుకున్నాను. కొద్దిగా హీట్ అయింది. డైలీ చేసుకునే కర్రీనేనండి, కాకుంటే కొంచెం స్పెషల్గా కాజు వేసి చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుందాము. కొంచెం హీట్ అయిందండి ఆయిల్. పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాను ఒక్కసారి. ఈ సీజన్లో ఆకుకూరలు తినకూడదండి, కూరగాయలు తినచ్చు. ఎందుకంటే వర్షాల వల్ల వచ్చే బ్యాక్టీరియా అంతా దాని మీద ఉంటుంది. వర్షాలకి మురిగిపోతాయి, ఒక్కోసారి ఎండిపోతాయి. మన శాస్త్ర ప్రకారంగా కూడా వర్షాకాలంలో వచ్చే ఆకుకూరలు ఈ శ్రావణ మాసం మొత్తం తినద్దంటారు. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అట్లనే పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచితే నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయి. చిటపటలాడుతున్నాయండి. కాజు వేసుకుందాం ఇప్పుడు. కాజు బాగా ఫ్రై కావద్దండి, కొద్దిగా నూనెలో వేయటం వరకే. ఎందుకంటే వెంటనే ఏదన్నా ఐటమ్ వేస్తే అది డైలీ కర్రీ అయినా ఇట్లా కాజు వేసుకుంటే చాలా రుచి ఉంటుందండి. ఎప్పుడన్నా ట్రై చేశారో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి. కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయితే చాలండి. ఇది డీప్ ఫ్రై కావద్దు, ఇది కర్రీ కాబట్టి డీప్ ఫ్రై వద్దు. పసుపు యాడ్ చేస్తున్నానండి. సరి కలుపుకున్నాము. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటూ ఉండండి. ఎట్లాగూ మనం విడిగా తినం, ఏరి పారేయకుండా అన్నంలో కలుపుకొని తినేస్తే. ఇప్పుడు వంకాయలు వేద్దామండి. కరివేపాకుని కలుపుకొని తింటే మనకే హెయిర్కి, కళ్ళకి అన్నిటికీ మంచిదండి. ఇప్పటికైనా వాల్యూస్ అన్నీ ఆన్లైన్లో అన్నీ చూడటం ద్వారా తెలుసుకుంటున్నారు కాబట్టి ఏరి పడేయకుండా చక్కగా తినండి. వంకాయ కూరలో వంకాయ బాగా కుక్కర్లలో వేస్తే బాగా మెత్తగా అవుతుందండి. సింపుల్గా అయిపోతుంది కానీ మెత్తగా అవుతుంది. అట్లా కాకుండా మనం విడిగా చక్కగా ఇట్లా వేసుకొని మగ్గించుకుంటే మనకి ఏ స్టేజ్లో కావాలో ఆ స్టేజ్లో తీసేసుకోవచ్చు. అట్లనే సాల్ట్ వేసుకుందాం సరిపోయినంత. ఇట్లాంటి బాండీలు అయితే ఎక్కువసేపు వేడిని, కాస్ట్ ఐరన్ అండి ఇది, వేడిని పట్టి ఉంచుతాయి. మనము 1 నిమిషం ముందే ఆఫ్ చేసుకున్న ఆ వేడి వల్ల ఇది ఉడుకుతూనే ఉంటుందండి. చక్కగా తొందరగా మగ్గుతాయి. మనం అనుకుంటాం మందంగా ఉన్నాయని, కాకపోతే దీనివల్ల చాలా యూజ్ ఉందండి. మూత పెట్టేసుకున్నాము, ఆవిరికి ఉడకనిద్దాము. ఒకసారి కలుపు చూద్దామండి మూత తీసి. చూశారు కదా, కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయినాయి, ఇంకా ఉడకాలి. నేను తక్కువ ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు మనకి తొందర లేదు కాబట్టి నిదానంగా ఉడికితే చక్కగా లోపల దాకా సాఫ్ట్గా అవుతాయి, బాగుంటుంది. సరే చూద్దామండి. వాసన వస్తుంది అంటే దీంట్లో ఇప్పుడు మనకి తగినంత కారం వేసుకుందామండి. ఎంతో రుచిగా ఉంది, మనకి అన్నంలోకి సాఫ్ట్గా తినగలిగే వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. అందరూ ట్రై చేసి ఎట్లా వచ్చిందో చెప్పండి. స్టవ్ బంద్ చేసుకున్నామండి. చూడండి, అయినప్పటికి కూడా ఇది బాగా హీట్ అవుతుంది కాబట్టి ఇంకా ఉడుకుతున్నట్టే సిమ్టమ్స్, ఈ కదలికలు కనిపిస్తున్నాయి కదండి. అంటే మనం కొంచెం ఉండంగానే బంద్ చేసుకుంటే చక్కగా మగ్గుతుంది. అయితే ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది. దీంట్లో నేను చూస్తున్నారా, ఇది మునగాకు పొడి, మునగాకు కరివేపాకు నీడలో ఆరబెట్టి చేసుకున్న పొడి. మనం విడిగా తినాలంటే ఒక్కోసారి అన్నిట్లోనూ కుదరదు కాబట్టి మనం చేసుకున్న కూరలన్నిట్లో కూడా ఇట్లా 1 స్పూన్ పొడి వేసుకుంటే మనకి దాంట్లో ఉండే బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. మన బోన్స్కి ముఖ్యంగా మంచిది కదండి. కళ్ళు, బోన్స్, హెయిర్ అన్నీ ఇంపార్టెంటే కదా మనకి ప్రతిదీ. అందుకని ఇట్లా 1 స్పూన్ అది పొడి చేసి పెట్టుకొని చక్కగా ఇట్లా అన్ని కూరల్లో వేసుకుంటే మనకి ఆహారంతో పాటే అందుతూ ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే వంకాయ కర్రీ అండి. ఇట్లా డిష్ అవుట్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే. ఇలా చేసుకుంటే వంకాయ కూరని కొంచెం కర్రీ ఎక్కువ తినగలుగుతామండి. ఎందుకంటే దీంట్లో ఫ్లేవర్స్ ఏమీ లేదు, ప్లెయిన్గా చేసా కాబట్టి. కూర ఎక్కువ పెట్టుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఈ స్టైల్లో చేస్తే దీంట్లో గ్రేవీగా కలుపుకోవడానికి ఇంకా ఏం లేదు కాబట్టి ముక్కలు ముక్కలు ఉంటుంది. మనం కర్రీ ఎక్కువ తినాలనుకునేటప్పుడు ఈ స్టైల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఎక్కువ కూర, తక్కువ అన్నం తినచ్చు. ధన్యవాదాలు.